హాయ్ పార్ట్నర్స్, లాస్ట్ వీడియోలో మనం హోమ్ లోన్ని ఎలా అప్లై చేయాలి, అలానే హోమ్ లోన్ లీడ్ని ఎలా సిఆర్ఎం పోర్టల్లో అప్లై చేయాలో నేర్చుకున్నాం. బట్ ఈ వీడియోలో వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా గవర్నమెంట్కి సంబంధించిన లోన్స్ని ఎలా యాడ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మ్యాక్ఫీస్ని లాగిన్ చేసుకుందాం గైస్. సో ఫస్ట్ మనం చేయాల్సిన వర్క్ ఏంటి? MCFES macfees.in లాగిన్ అవ్వాలన్నమాట. సో ఇలా macfees.in మనం లాగిన్ అయిన తర్వాత మన నెక్స్ట్ వర్క్ ఏంటి? డైరెక్ట్గా లాగిన్ అనేది చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ లాగిన్ చేసుకుని ఉన్నా కాబట్టి నాకు మై ప్యానల్ అనేసి కనిపిస్తూ ఉంటుంది. మీ అందరికి కూడా లాగిన్ అని కనిపిస్తూ ఉంటుంది, అలానే సైన్ అప్ అనేసి కనిపిస్తూ ఉంటుంది. సో నేనేం చేస్తూ ఉన్నాను, లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ ద సెన్స్ మై ప్యానల్ పైన క్లిక్ చేశాను. ఇలా మై ప్యానల్ పైన క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ వీడియోలో మనం ఏం చేసాం, హోమ్ లోన్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ లోన్ ఆప్షన్ లో మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు చెప్పబోయే ఏవైతే ముద్రా లోన్ కావచ్చు, అలానే పిఎంఈజీపీ లోన్, ఎంఎస్ఎంఈ లోన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనం మెన్షన్ చేయకూడదు అనమాట. సో దానికి సంబంధించిన సపరేట్ పోర్టల్ ఎక్కడ ఉంది? ఈ యోజన అనేసి ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, ఈ యోజనలో మనము ఫిల్ అనేది చేయాలి. ఈ యోజనలో ఫిల్ చేయడానికి మనం చేయాల్సిన వర్క్ ఏం లేదు, జస్ట్ సింపుల్గా అప్లై అనేసి టైప్ చేయాలి. వన్స్ మనం అప్లై పైన టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 కేటగిరీ లోన్ అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి. ముద్రా లోన్, ఎంఎస్ఎంఈ లోన్, పిఎంఈజీపీ లోన్. సో మన క్లయింట్ కావాల్సిన లోన్ ఏంటి? ముద్రా లోన్. సో ఫస్ట్ మనం ముద్రా లోన్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ ముద్రా లోన్ని ఇలా అప్లై నౌ పైన క్లిక్ చేయాలి. అప్లై నౌ పైన క్లిక్ చేసిన తర్వాత కస్టమర్ దగ్గర నుంచి మనం రిక్వైర్మెంట్, అతనికి ఎంత లోన్ రిక్వైర్మెంట్ ఉందో ఆ యొక్క నంబర్ అనేది కనుక్కోవాలి. గో విత్ 5 lakh రూపీ అనేసి నేను ఇక్కడ మెన్షన్ చేశాను, మీ అందరికి కూడా క్లియర్గా తెలియడానికి. ఓకేనా? అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ టైప్ ఆఫ్ అప్లికెంట్. సో మన యొక్క అప్లికెంట్ ఎవరైతే కస్టమర్ ఉంటారో అతను ఏ కేటగిరీలో ఉన్నారు? ఇండివిజువల్ కేటగిరీలో ఉన్నారా, స్టార్టప్ కేటగిరీలో ఉన్నారా, ఎగ్జిస్టింగ్ కేటగిరీలో ఉన్నారా, లేదా ఉమెన్ ఎంటర్ప్రెనర్ కేటగిరీలో ఉన్నారా అనేసి ఇక్కడ మనం ఒక ఆప్షన్ని చూస్ చేసుకోవాలా. దెన్ ఐ విల్ గో విత్ ఇండివిజువల్ అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీ. సో అతని యాక్టివిటీ ఫ్యూచర్లో ఏం చేయబోతా ఉన్నారు? ట్రేడరా, హ్యాండ్మేడ్ పర్సనా, షాప్ కీపరా, స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ పర్సనా, రిటైల్ పర్సనా, లేదంటే సర్వీస్ ప్రొవైడరా. సో ఇలా మనం ఖచ్చితంగా ఏదైనా ఆప్షన్ ఉంది అంటే యాక్టివిటీని మనం క్లిక్ చేయాలి అన్నమాట. ఓకేనా? అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ సో మన యొక్క అప్లికెంట్ ఫుల్ నేమ్ యాజ్ పర్ ఆధార్ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. కస్టమర్ యొక్క జెండర్ని మెన్షన్ చేయాలి, మెయిల్, ఫీమేల్ ఆర్ అదర్స్ అనేసి మెన్షన్ చేసుకోవాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ అప్లికెంట్ యొక్క పాన్ నెంబర్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అప్లికెంట్ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ అన్ని కూడా మనము మెన్షన్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దిస్ అప్లికెంట్ యొక్క మ్యారిటల్ స్టేటస్. సో మన ఎవరైతే మన యొక్క పర్టికులర్ క్లయింట్ ఉన్నారో సింగిలా, మ్యారీడా, డివోర్స్ అనేసి మనం అతని దగ్గర నుంచి డీటెయిల్ తీసుకోవాలి. డీటెయిల్ తీసుకున్న తర్వాత పర్టికులర్గా ఇక్కడ సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, డివోర్స్ అయితే డివోర్స్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో ఇఫ్ ఇన్ కేస్ అతనే కనుక సింగిల్ అయి ఉంటే అతని పర్పస్ ఏంటి, ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు లోన్ని అనేసి ఇక్కడ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తా ఉన్నాం, సపోర్టింగ్ ఎగ్జిస్టింగ్ బిజినెస్. ఆల్రెడీ నాకు బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ పైన ఎగ్జిస్టింగ్ కోసం తీసుకుంటూ ఉన్నారు అనుకుంటే ఎగ్జిస్టింగ్ బిజినెస్ అనేసి పెట్టుకోవచ్చు, లేదా ఆల్రెడీ ఉన్న బిజినెస్ ని ఎక్స్టెన్షన్ చేసుకోవాలి అనుకుంటే ఎక్స్టాండింగ్ అనేసి చెప్పొచ్చు, లేదు జీరో నుండి అతను ఇప్పుడు స్టార్ట్ చేయాలి అనుకుంటుంటే ఫ్రెష్లీ న్యూ బిజినెస్ అనేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట. అర్థమైంది కదా? ఆఫ్టర్ దట్ ఒకవేళ కస్టమర్ కనుక మ్యారీడ్ అయి ఉంటే సో ఇక్కడ న్యూ థింగ్స్ అన్ని కూడా మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మ్యారీడ్ అయిన నేమ్, స్పౌ పర్సన్ లైక్ నేమ్ ఏంటి, ఆ తర్వాత చిల్డ్రన్స్ ఎంతమంది ఉన్నారు, ఆఫ్టర్ దట్ పర్పస్ ఏంటి లోన్ తీసుకోవడానికి, దానికి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. అండర్స్టూడ్ కదా ఇక్కడ వరకు? అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆఫ్టర్ దట్ టైప్ ఆఫ్ లోన్ అనమాట. సో అతను టర్మ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా, లేదా సిసి లోన్ తీసుకోవాలనుకుంటున్నారా, లేకుంటే బోత్. సో బోత్ కి అతను ఓకే అంటున్నారా అనేసి మనం కనుక్కోవాలి. సో ఇలా మనం అడిగిన తర్వాత సో అతను బోత్ కంఫర్టబుల్ అయి ఉంటే బోత్ అనేది పెట్టొచ్చు. ఆఫ్టర్ దట్ ఇక్కడ రైట్ సైడ్ లో డ్యూరేషన్
అతని యొక్క టైం పీరియడ్ ఎన్ని మంత్స్ అతను లోన్ అనేది మెన్షన్ చేసుకోవాలనుకుంటున్నారు, అలానే ఎన్ని ఇయర్స్ కాల వ్యవధి ఎంత టైం పెట్టుకోవాలనుకుంటున్నారు అనేసి పర్టికులర్గా మన క్లయింట్ని అడగాలి. 1 ఇయరా, 2 ఇయర్సా, 3 ఇయర్సా, 4 ఇయర్సా, మోర్ దెన్ 10 ఇయర్సా అనే ఆప్షన్ కూడా ఇక్కడ మనకు ఉండడం జరిగిందనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ అప్లికెంట్ యొక్క ప్రొఫెషన్స్, అతను శాలరీడా లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడా. సో ఇఫ్ ఇన్ కేస్ అతనే కనుక శాలరీడ్ అయి ఉన్నారు అనుకోండి, సో అతని యొక్క మంత్లీ శాలరీ ఎంత, టైప్ ఆఫ్ రెసిడెన్సీ, ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడైతే రెసిడెన్సీ ఉన్నారో సో ఎలాంటి రెసిడెన్సీలో ఉన్నారో, అతను ఓన్ రెసిడెన్సీలో ఉన్నారా లేదంటే ఫ్యామిలీ వాళ్ళతోటి ఉన్నారా లేదంటే రెంటెడ్ హౌస్లో ఉన్నారా అనేసి ఇక్కడ ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ అతను ఓన్ అయి ఉంటే ఓన్, లేదంటే ఫ్యామిలీ, లేదంటే రెంటెడ్ అంటే రెంటెడ్ అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ అతని యొక్క పిన్ కోడ్, అప్లికేషన్ రెసిడెంట్ ఇన్ ద సెన్స్ అతను ఇంటి దగ్గర ఉంటే అతని ఇంటి పిన్ కోడ్ ఏంటి అనేసి ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ డ్యూరేషన్ అట్ కరెంట్ అడ్రస్, అతని యొక్క కరెంట్ అడ్రస్ ఏంటి సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. ఒకవేళ మన యొక్క క్లయింట్ ఐటీఆర్ని ఫైల్ చేస్తూ ఉంటే ఎస్ అనేది టైప్ చేయాలి. ఇలా ఎస్ని టైప్ చేసిన తర్వాత ఇక్కడ పర్టికులర్గా ఏదైతే ఐటీఆర్ని ఫైల్ చేస్తూ ఉన్నారో దాని యొక్క పాస్వర్డ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇప్పటి వరకు షాప్ కోసం ఏదైనా జిఎస్టీ తీసుకొని ఉన్నారా లేదా అనేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ జిఎస్టీ ఉంది అంటే ఎస్ని టైప్ చేయాలి, అలానే జిఎస్టీ నంబర్, అలానే జిఎస్టీ యొక్క పాస్వర్డ్ అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేయాలన్నమాట. ఒకవేళ నో అనుకుంటే నో పైన క్లిక్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ సో ఇప్పటి వరకు కస్టమర్ ఏదైనా లోన్ అనేది తీసుకొని ఉన్నారా, లోన్ రన్ అవుతా ఉంది అంటే ఎస్ అనేది మెన్షన్ చేయాలి, లేదు అంటే నో అనేసి మెన్షన్ చేయాలి అనమాట. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ కాలంలో మెన్షన్ చేయాలి. ఇక్కడ పర్టికులర్గా మన యొక్క క్లయింట్ ఎవరైతే ఉన్నారో అతను ముద్రా లోన్కి ఎలిజిబులా కాదా అనేసి స్పెసిఫై క్యాస్ట్ బాక్స్ ఏదైతే కాలం ఉందో దానిపైన మనం క్లిక్ చేసిన తర్వాత జనరల్ క్యాస్ట్కి చెందినవారా, ఎస్సీ ఎస్టీ క్యాస్ట్కి చెందినవారా, మైనారిటీ లేదా ఓబీసీ క్యాస్ట్కి చెందినవారా అనేసి క్లియర్గా అడగాలి. అడిగిన తర్వాత అతని యొక్క క్యాస్ట్ అనేది మెన్షన్ చేయాలి. సో అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ అతని యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా బ్యాంక్ నేమ్, అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ అప్లికెంట్ దగ్గర 2 బ్యాంక్స్ ఉంటే ఫస్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అనేసి ఇక్కడ ఈ కాలంలో అప్లై చేయాలి. అండ్ సెకండ్ బ్యాంక్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ అదర్ బ్యాంక్ ఉంది కదా, ఈ అదర్ బ్యాంక్ అండర్లో క్లిక్ అనేది చేయాలన్నమాట. సింపుల్. సో ఇంతవరకు మాత్రమే డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ అయిన తర్వాత రెస్ట్ వర్క్ వచ్చేసరికి కంప్లీట్గా మన యొక్క బ్యాక్ ఎండ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో సో మన యొక్క బ్యాక్ ఎండ్ డిపార్ట్మెంట్ చూసుకోవడం జరుగుతుంది అనమాట. సో దీనికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే ముఖ్యంగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్, అలానే ప్రాజెక్ట్ రిపోర్ట్ మ్యాండేటరీగా క్లయింట్ దగ్గర ఉండాలి. ఐ హోప్ పార్ట్నర్స్ ఈ వీడియో ద్వారా ముద్రాలోని ఎలా అప్లై చేయాలి, అలానే అప్లై చేసిన లీడ్ని ఎలా మనము సబ్మిట్ చేయాలో తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ వీడియోలో పిఎంఈజీపీ గురించి ఇంకొక ఓవర్వ్యూ అనేది తెలుసుకుందాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.